Okay, start చేద్దాం. So today we'll be going to see the topic called as preparative HPLC. So coming to this preparative HPLC, so what technique or which technique can be called as preparative HPLC? So whenever we are using the HPLC to isolate, to enrich or purify one or more components in a given sample, it is called as preparative HPLC. సో నార్మల్ హెచ్పిఎల్సి టెక్నిక్నే మనం ప్రిపరేటివ్ హెచ్పిఎల్సీని ఎప్పుడు అంటున్నాము, నార్మల్గా మనం హెచ్పిఎల్సీలో జస్ట్ అనాలిసిస్ మాత్రమే చేస్తాం. సో అనలిటికల్ హెచ్పిఎల్సీలో జనరల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, అంటే ఒక అన్నోన్ శాంపుల్ మిక్చర్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ శాంపుల్లో ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి, తర్వాత ఉన్న కాంపౌండ్స్ ఎంత ఉంది అని క్వాంటిఫై చేయడానికి జనరల్గా హెచ్పిఎల్సి యూజ్ చేస్తాం. సో అదే హెచ్పిఎల్సి కనుక మనము వన్ ఆర్ మోర్ కాంపొనెంట్స్ని, ఐసోలేట్ అంటే ఏంటి, నథింగ్ బట్ సపరేషన్, ఎన్రిచ్ అంటే తక్కువ ఉన్న క్వాంటిటీని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడం, లేదు ప్యూరిఫై చేయడం. సో ఈ త్రీ యాక్టివిటీస్ కనుక మనం చేస్తే దట్ హెచ్పిఎల్సి విల్ బి కాల్డ్ యాజ్ ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. So in preparative HPLC, we are mainly concerned with isolation, enrichment and purification of one or more components in a given sample. So generally preparative HPLC is a scale up technique of analytical separation using HPLC. So scale up అంటే సో మనం తక్కువగా చేసేదాన్ని ఎక్కువగా చేసామనుకోండి, హెచ్పిఎల్సిలో ఎంత శాంపుల్ ఇంజెక్ట్ చేస్తాము, 20 మైక్రోలీటర్ మాత్రమే చేస్తాం. సో అట్లాంటి శాంపుల్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక సపరేషన్ చేస్తే దాన్నే మనం ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి అంటున్నాము. సో ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి ఈజ్ ఏ స్కేల్ అప్ టెక్నిక్ ఆఫ్ ది అనలిటికల్ సెపరేషన్ యూజింగ్ హెచ్పిఎల్సి. So you can see in this diagram different types of or different scales of operations of HPLC. సో అనలిటికల్ హెచ్పిఎల్సి అంటే ఎంత వరకు సపరేట్ చేయగలుగుతున్నాం చూడండి, మైక్రోగ్రామ్ నుంచి అరౌండ్ 5 mg వరకు సపరేట్ చేయొచ్చు. అదే ప్రిపరేటివ్ హెచ్పిఎల్సిలో అరౌండ్ 5 mg నుంచి గ్రేటర్ దాన్ 1 గ్రామ్ వరకు కూడా సపరేట్ చేయొచ్చు. సో అట్లానే ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి ప్రిపరేటివ్తో పాటు. లో బార్ లో ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఫ్లాష్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని, మీడియం ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని. సో ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్లో అంతా కూడా మనం ఏం చేస్తున్నాము, ఎంత శాంపుల్ని మనం సపరేట్ చేయగలం అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో ద క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ దట్ కెన్ బి సపరేటెడ్ by using the preparative HPLC is very much greater than the analytical HPLC. And again this is one more chart showing different scales of operations of HPLC టెక్నిక్స్. సో మన మామూలుగా క్రోమటోగ్రఫీ ఇస్ బేస్డ్ ఆన్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్లో డిఫరెంట్ చెప్తాం, ఏమేమని, అనలిటికల్ అని, సెమీ ప్రిపరేటివ్ అని, ప్రిపరేటివ్ అని. సో అలానే ఇక్కడ కూడా మనం డిఫరెంట్ టెక్నిక్స్ చూస్తున్నాం. సో అనలిటికల్ టెక్నిక్లో ఏం చేస్తున్నాం చూడండి. సో అనలిటికల్ స్కేల్లో మనము అరౌండ్ 0.0002 నుంచి 0.003 గ్రామ్స్ ఆఫ్ ప్రోడక్ట్ వరకు అప్టైన్ చేయొచ్చు. అదే సెమీ ప్రిపరేటివ్ స్కేల్లో we can obtain up to 0.003 to 0.1 grams. Preparative scale అయితే we can do up to 0.1 to 5 grams. పైలట్ ప్లాంట్ అంటే ప్రిపరేటివ్ కంటే ఇంకా హయ్యర్ అయితే 20 నుంచి 5 kg వరకు చేయొచ్చు. ప్రొడక్షన్లో కేజీ నుంచి టన్ వరకు చేయొచ్చు, కేజీ నుంచి టన్ వరకు. సో ఇట్లా మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి we can achieve different quantities of separation of the analytical compound. సో ఈ పర్టికులర్ టెక్నిక్స్లో మా అందరూ ఒకసారి మ్యూట్ చేయాలి, అందరూ మ్యూట్ చేయాలి. సో ఈ పర్టికులర్ డిఫరెంట్ టెక్నిక్స్లో మనం యూస్ చేసే కాలమ్ డైమెన్షన్స్ చూడొచ్చు, లేకపోతే ఎంత స్టేషనరీ ఫేస్ తీసుకుంటాము, తర్వాత పర్పస్ ఏంటి. సో ఇక్కడ ప్రిపరేటివ్ చూసినట్లయితే మెయిన్గా ఇంటర్మీడియట్స్ ఫర్ ల్యాబ్ సింథసిస్, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్ సబ్స్టాన్సెస్ ఫర్ ఫార్మస్యూటికల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ప్రిపరేటివ్ కిందే వస్తాయి. సో ఈ 3 ప్రిపరేటివ్, పైలట్ అండ్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద సబ్ టైప్స్ ఆఫ్ ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ. సో ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీలో మనం 0.1 గ్రామ్స్ నుంచి టన్స్ ఆఫ్ అమౌంట్ వరకు, అనలైట్ వరకు మనం దాన్ని సపరేట్ చేసుకోవచ్చు. దెన్ కంపారిజన్ బిట్వీన్ అనలిటికల్ అండ్ ప్రిపరేటివ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ.
సో ఇందాక చూసినవే మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాం. సో పర్పస్. సో కమింగ్ టు ద పర్పస్ ఆఫ్ అనలిటికల్ క్రోమటోగ్రఫీ. సో ఇందాకే చెప్పాం కదా, వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ ఏ అనలిటికల్ క్రోమటోగ్రఫీ? టు అబ్టైన్ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద శాంపుల్. సో మనం ఏ శాంపుల్ అయితే సపరేట్ చేస్తున్నామో దాని ఐడెంటిఫికేషన్ అండ్ ఎస్టిమేషన్. అదే ప్రిపరేటివ్లో అయితే ఇందాకేం చెప్పాము, టు ఐసోలేట్, enrich or purify the sample components. So the purpose of preparative liquid chromatography is to isolate, enrich or purify the sample components. Then practical objective. So practical గా మనం ఏం చేస్తాం? సో ఇక్కడ maximum P capacity అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. maximum P capacity అంటే more number of components are separated or measured in unit time. So ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్లో 10 కాంపనెంట్స్ ఉన్నాయనుకోండి ఒక మిక్చర్లో, ఆ 10 కాంపనెంట్స్ కూడా ఎంత తక్కువ టైంలో సపరేట్ చేయగలుగుతాం అనేది ఇక్కడ అనలిటికల్ క్రోమటోగ్రఫీలో మనం జనరల్గా ప్రాక్టికల్ ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటాం. అదే ఇక్కడ మ్యాక్సిమం త్రూపుట్. సో అమౌంట్ ఆఫ్ ప్యూరిఫైడ్ మెటీరియల్ పర్ యూనిట్ టైం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పీక్స్ గురించి ఆలోచిస్తాము, బట్ ఇక్కడ ఎంత అమౌంట్ ప్యూరిఫై అవుతుంది ఒక యూనిట్ టైంలో అనేది ఇక్కడ మెయిన్గా చూస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాక్టికల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపరేటివ్ అండ్ అనలిటికల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. దెన్ టైప్స్ ఆఫ్ శాంపుల్స్. సో ఇందాక చూసినట్లు సో అప్ టు 10 మిల్లీగ్రామ్స్లో మనం అనలిటికల్ స్కేల్లో చూస్తాము. అదే సో ఇక్కడ మీరేంటంటే ఇది జనరల్గా ఒక్కొక్క టెక్స్ట్ బుక్ వేరీ అవుతూ ఉంటుంది. సో దీని గురించి మీరేం వర్రీ అవ్వకండి. సో ఏదో ఒక స్టాండర్డ్ది రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఈ క్వాంటిటీస్ అనేది వేరీ అవుతుంటుంది. సో ఇప్పుడు ప్రిపరేటివ్ చూసామనుకోండి, దీంట్లో మళ్ళీ మైక్రో ప్రిపరేటివ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 గ్రామ్స్, ప్రిపరేటివ్ 0.1 to 100 గ్రామ్స్, మ్యాక్రో ప్రిపరేటివ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.1 kg. సో ఇట్లా శాంపుల్ మనం ఎంత సపరేట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి. దెన్ కాలమ్ లోడ్. కాలమ్ లోడ్ అంటే సో కాలమ్ లోడ్ అంటే నిన్న చెప్పాం. సో ఎంత శాంపుల్ని మనం ఇంజెక్ట్ చేస్తే కాలము క్లియర్గా సపరేట్ చేయగలుగుతుంది అనేది. సో అదే పర్టికులర్ పాయింట్ని మనం ఇక్కడ కాలమ్ లోడ్గా చెప్తున్నాం. కాలమ్ లోడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, అనలిటికల్లో యాజ్ లైట్ యాజ్ పాసిబుల్. సో కాలమ్ లోడ్ని ఎంత తక్కువగా తీసుకుంటే మనకు సపరేషన్ అనేది అంత బాగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ అనలిటికల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. సో జనరల్గా టిపికల్ రేంజ్ ఎంత, 10 గ్రామ్స్ నుంచి 10⁻³ గ్రామ్స్ ఆఫ్ శాంపుల్ వరకు తీసుకోవచ్చు. ఎంత, ఎవ్రీ 1 గ్రామ్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్కి. అదే ఇక్కడ ప్రిపరేటివ్లో యాజ్ హెవీ యాజ్ పాసిబుల్. సో ఎంత ఎక్కువ తీసుకుంటే శాంపుల్ మనము అంత ఎక్కువ సపరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రిపరేటివ్లో కాలమ్ లోడ్ ఎక్కువగా ఉండాలి. ఈ పర్టికులర్ అనలిటికల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో కాలమ్ లోడ్ తక్కువగా ఉండాలి. దెన్ డిగ్రీ ఆఫ్ సపరేషన్. Matched to the sophistication of detection technique, baseline separation is typical. So separation degree ఎలా ఉండాలంటున్నాము, baseline separation is achieved. So baseline అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, 1, 2, 3. సో ఈ 3 కాంపోనెంట్స్ కూడా బేస్ లైన్ అంటే ఏంటి, ఇక్కడ 0ది ఇదంతా కూడా బేస్ లైన్ అంటాం. సో బేస్ లైన్లో అవి సపరేట్ అయ్యిండాలి క్లియర్గా. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒక పీక్ వచ్చిన తర్వాత మళ్ళీ బేస్ లైన్ రావాలి, మళ్ళీ పీక్ రావాలి. సో ఇట్లా బేస్ లైన్ సపరేషన్ అచీవ్ చేస్తాం అనలిటికల్లో. బట్ ఇక్కడ ఆఫెన్ మోడరేట్ రెజల్యూషన్ ఈజ్ సఫిషియంట్. కంప్లీట్గా మనకు బేస్ లైన్ సపరేషన్ లేకపోయినా ఇలా వచ్చినా కూడా మనకు ఓకే. సో ఇట్లాంటి రెజల్యూషన్ వచ్చినా కూడా ప్రిపరేటివ్లో ఓకే, బట్ అనలిటికల్లో మాత్రము బేస్ లైన్ సపరేషన్ రావాలి. దెన్ కాలమ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎటువంటి కాలమ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటున్నాము ఈ ప్రిపరేటివ్లో. సో ఈ పర్టికులర్ ప్రిపరేటివ్లో వాల్యూమ్ స్కేల్ టు శాంపుల్ సైజ్ మిల్లీలీటర్ నుంచి మల్టీలీటర్ వరకు యూస్ చేయొచ్చు. కాలమ్ పార్టికల్స్ 20 to 100 మైక్రాన్స్ లాగా ఉంటాయి. సపరేషన్ పవర్ ఈస్ మ్యాచ్ టు ద రిక్వైర్మెంట్స్. అదే టిపికల్ కాలమ్ రిక్వైర్మెంట్స్ ఇన్ అనలిటికల్లో అయితే స్మాల్ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ తీసుకుంటాం. దెన్ అలానే స్మాల్ పార్టికల్ సైజ్, ఎక్సెస్ సపరేషన్ పవర్ రిలేటివ్ టు ద నీడ్. సో ఎక్స్పెన్సివ్ ప్యాకింగ్స్ ఉంటాయి, ఇక్కడ ఎకనామికల్ ప్యాకింగ్స్ ఉంటాయి. సో ఇట్లా కాలమ్ పరంగా డిఫరెన్సెస్ ఇవి. దెన్ డిటెక్టార్స్. సో డిటెక్టార్స్ ఖచ్చితంగా కావాలి మనకు అనలిటికల్. ఎందుకని, మనం చేసేదే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కాబట్టి డిటెక్టార్ ఈజ్ ఆఫెన్ రిక్వైర్డ్. సో అది కూడా ఎలా ఉండాలంటున్నాం, విత్ హై సెన్సిటివిటీ అండ్ వైడ్ డైనమిక్ లీనియర్ రేంజ్. అదే ఈ ప్రిపరేటివ్లో ఉంటే మంచిది. సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ బెస్ట్ టు అసెస్ ద ఫ్రాక్షన్స్ ఆన్ ఆర్ ఆఫ్ లైన్.
ఎక్స్ట్రా రేంజ్ అట్ లో సెన్సిటివిటీ. సో ఇక్కడ కంపల్సరీగా ఉండాలి, ఇక్కడ ఉంటే మంచిది, లేకపోయినా కూడా మనం సపరేషన్ చేసుకోవచ్చు. దెన్ డిస్పోజిషన్ ఆఫ్ శాంపుల్, యూజువల్లీ ద శాంపుల్ ఈస్ డిస్కార్డెడ్ అలాంగ్ విత్ ద మొబైల్ ఫేస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. అనలిటికల్ స్కేల్లో మనం ఏదైనా ఒక శాంపుల్ని క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసామనుకోండి, ఇంకా దాన్ని మనం కలెక్ట్ చేసుకోం, సపరేట్ అయిన తర్వాత అది డైరెక్ట్గా మొబైల్ ఫేస్తో పాటు వేస్ట్గా వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ ప్రిపరేటివ్లోనే మన ఆబ్జెక్టివ్ ఏంటి, రికవరీ ఆఫ్ ద కాంపనెంట్స్. సో రికవర్ చేసుకోవాలి కాబట్టి వన్స్ మన కాలం నుంచి లేదు డిటెక్టార్ నుంచి వచ్చిన తర్వాత ఆ మొబైల్ ఫేస్తో పాటు ఎల్యూట్ అయిన కాంపనెంట్స్ని మనం కలెక్ట్ చేసుకొని మొబైల్ ఫేస్ని రిమూవ్ చేసేసి ఆ పర్టికులర్ ఎల్యూట్ అయిన కాంపౌండ్ని ప్యూరిఫై చేసుకుంటాము. సో దీస్ ఆర్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రిపరేటివ్ అండ్ అనలిటికల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. దెన్ ఇది ఇంకో క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్. సో goes recovery of the purified product, usually one or only a few sample components are interest. So the analytical అయితే information about sample composition, most or all sample components are of an interest. Then characteristic, largest possible sample weight. అదే ఇక్కడ స్మాల్ శాంపుల్ వెయిట్, రివర్స్ ఫేజ్ ఎక్కువ యూజ్ చేస్తాము. అదే ప్రిపరేటివ్లో నార్మల్ ఫేజ్ ఎక్కువ. ఇక్కడ కాలం ఇంటర్నల్ డయామీటర్ 1-5 అయితే ఇక్కడ 1-10 సెంటీమీటర్స్, ఇక్కడ మిల్లీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్. కాలం పార్టికల్స్ 5 మైక్రోమీటర్స్ ఆర్ స్మాలర్, ఇక్కడ 7 మైక్రోమీటర్స్ ఆర్ లార్జర్. హెచ్పిఎల్సి పంప్స్ అప్ టు 10 ml per minute ప్రొడ్యూస్ చేయాలి, ఇక్కడ వెరీ వెరీ గ్రేటర్ దాన్ 10 ml per minute ప్రొడ్యూస్ చేయాలి. శాంపుల్ ఇంజెక్షన్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, శాంపుల్ ఇంజెక్షన్ ఈస్ మోర్ డిఫికల్ట్, రిక్వైర్స్ more attention. Detection conditions selected for maximum sensitivity, detection conditions often selected for reduced sensitivity. Then solubility of sample in mobile phase is usually not important, whereas the sample solubility is very very important. ఎందుకంటే మొబైల్ ఫేస్తోనే మనం శాంపుల్ని ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాంపుల్ని లోడ్ చేయాలి కాబట్టి ప్రిపరేటివ్లో శాంపుల్ అనేది మనం తీసుకున్న మొబైల్ ఫేజ్లో సాల్యుబుల్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. మొబైల్ phase volatility unimportant, mobile phase should be volatile, no involatile additive should be added. సో ఎందుకని ఇక్కడ మనకు ప్రిపరేటివ్లో మొబైల్ ఫేస్ వాలటైల్ చూసుకోవాలి అంటే, మనం వన్స్ శాంపుల్ సపరేట్ అయిన తర్వాత వాటిని కలెక్ట్ చేసుకోవాలి కదా. సో వాటిని కలెక్ట్ చేసుకోవాలంటే మొబైల్ ఫేస్ని ఎవాపరేట్ చేసేసారు. సో మొబైల్ ఫేస్ ఎవాపరేట్ ఎప్పుడవుతుంది, అది వాలటైల్గా ఉంది అంటే ఈజీగా అవుతుంది. లేదు అంటే వాటర్ లాగా ఉందనుకోండి, టేక్స్ డిఫికల్ట్ ఆర్ మోర్ టైమ్ ఫర్ ద మొబైల్ ఫేస్ టు ఎవాపరేట్. అందుకని జనరల్గా ప్రిపరేటివ్లో వాలటైల్ మొబైల్ ఫేసెస్ని మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అనదర్ స్లైడ్ representing the goals and various characteristics of the preparative and analytical HPLC. Then practical considerations for preparative HPLC. So ఇక్కడ ఏమంటున్నాము, since the goal of preparative liquid chromatography is to isolate, enrich or purify one or more components in a given sample, the approach to solving a preparative should follow a లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ మేనేజబుల్ టాస్క్. సో ఒక లాజికల్ సీక్వెన్స్లోనే మనము సపరేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఎలా పడితే అలా మనం ఇష్టం వచ్చినట్లు హెచ్పిఎల్సీ లాగా చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనము ఇంపార్టెంట్గా శాంపుల్ సపరేషన్తో పాటు దాని ప్యూరిఫికేషన్ అండ్ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి హ్యావ్ టు కన్సిడర్ ఏ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ మేనేజబుల్ టాస్క్. సో ఇక్కడ మెయిన్గా మనం కొన్ని కన్సిడరేషన్స్ చేసుకోవాలి. సో హౌ మచ్ ఆఫ్ ప్యూర్ మెటీరియల్ ఈస్ రిక్వైర్డ్. సో శాంపుల్ సపరేట్ అయ్యేటప్పుడు ఎంత క్వాంటిటీ కావాలి. సో తక్కువ క్వాంటిటీనా, 1 గ్రామా, లేదు 10 గ్రామ్సా, లేదు 1 kgనా, లేదు 100 kgsా, అది మనకు ముందరే తెలుసుకోవాలన్నమాట. దెన్ అలానే వాట్ యు నో అబౌట్ ద శాంపుల్. సో ఆ శాంపుల్ గురించి మనకేం తెలుసు, హౌ మెనీ అదర్ కాంపనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద శాంపుల్. ఆ శాంపుల్లో మనకు కావాల్సింది కాకుండా వేరే అడిషనల్ ఇంప్యూరిటీస్ కావచ్చు, లేదా అదర్ కాంపనెంట్స్ ఏమన్నా ఉన్నాయా. ఈజ్ ఇట్ రికవరీ ఆర్ ఈజ్ ఇట్ నెససరీ టు రికవర్ ఆల్ ద కాంపనెంట్స్. ఉన్న కాంపనెంట్స్ అన్నిటిని కూడా మనము రికవర్ చేయాలా, అవసరం లేదా. దెన్ యూజ్ ఆఫ్ రికవర్డ్ ఫ్రాక్షన్స్. వన్స్ మనం కలెక్ట్ చేసుకున్నాము ప్యూర్ శాంపుల్ని, దాన్ని దేనికి యూస్ చేస్తున్నాం,
స్ట్రక్చరల్ ఇలిస్ట్రేషన్కి యూస్ చేస్తున్నామా, లేదు ఏదన్నా బయోలాజికల్ యాక్టివిటీని టెస్ట్ చేయడానికి యూస్ చేస్తున్నామా, లేదు ఇంకా ఏ పర్పస్కి మనం ప్యూరిఫై చేస్తున్నామా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఇవంతా కూడా బేసిక్ స్టార్టింగ్ పాయింట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి స్టార్ట్ చేయకముందర మన దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్. దెన్ ఫ్లో చార్ట్ ఫర్ ద ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. సో జనరల్గా మనం ఒక లాజికల్ సీక్వెన్స్లో వెళ్ళాలి అంటున్నాం కదా. సో లెట్ us see how or what sequence should be followed for a preparative liquid chromatography. So first step, define the problem. సో డిఫైన్ ద ప్రాబ్లంలో ఏమంటున్నాము, సో మనం చేయాల్సిన సపరేషన్లో డిజైర్డ్ ప్యూరిటీ ఎంత ప్యూర్గా ఉండాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్యూరిఫైడ్ శాంపుల్ కావాలి, టైం కన్స్ట్రెయింట్స్ ఏమైనా ఉన్నాయా. టైం కన్స్ట్రెయింట్స్ అంటే ఫాస్ట్గా అయిపోవాలా లేదు స్లోగా అయినా పర్వాలేదా అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. దెన్ వాల్యూ వర్సెస్ కాస్ట్. సో వాల్యూ వర్సెస్ కాస్ట్ అంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ప్యూర్గా రావాలా, లేకపోతే మీడియం కాస్ట్ ఆర్ మినిమం కాస్ట్తోనే మనకి సపరేషన్ జరగాల. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, తర్వాత ఇంకో ఆస్పెక్ట్లో మనం సపరేట్ చేసేది ఏంటి, ట్రేస్ మెటీరియలా, లేదు సింగిల్ కాంపనెంటా, లేదు 2 or more సిమిలర్ కాంపౌండ్సా. అంటే మనం శాంపుల్ తీసుకుంటున్నాం కదా, ఆ శాంపుల్ మిక్చర్లో మనం చేయాల్సింది ఒకే ఒక మేజర్ కాంపనెంటా, లేదు 2 or more కాంపనెంట్సా, లేదు ట్రేస్ మెటీరియల్ అంటే చాలా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాన్ని మనం ట్రేస్ మెటీరియల్ అంటాం. సో ఈ మూడిట్లో ఏది మేజర్ కాంపనెంట్నా, లేకపోతే 2 or more కాంపనెంట్స్నా, లేదు ట్రేస్ మెటీరియల్నా అనేది ఇవంతా ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని డిఫైన్ చేసుకోవాలి. సో వన్స్ ప్రాబ్లం డిఫైన్ చేసుకున్న తర్వాత వీ షుడ్ గో ఫర్ క్రూడ్ సపరేషన్స్ అంటే, సో దిస్ ఇస్ ద ప్రియర్ స్టెప్ బిఫోర్ allowing the sample to enter into the HPLC. సో శాంపుల్ని డైరెక్ట్గా అలానే మనము హెచ్పిఎల్సిలోకి ప్రిపరేటివ్ హెచ్పిఎల్సిలోకి ఇంజెక్ట్ చేయకుండా ఇనీషియల్గా మనం ఏమన్నా కొంచెం ప్యూరిఫై చేయగలమా అనేది ఈ స్టెప్లో చేస్తాం. సో డూ క్రూడ్ సపరేషన్స్. సో ఏమేం ప్రాసెస్ యూస్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంటే ఫిల్ట్రేషన్ ఆర్ సెంట్రిఫికేషన్, లేదు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, లేదు సాలిడ్ ఫేజ్ ఎక్స్ట్రాక్షన్, క్రిస్టలైజేషన్ ఆర్ గ్రేడియంట్ ఎక్స్ట్రాక్షన్. సో ప్రిపరేటివ్లోనే గ్రేడియంట్ ఎక్స్ట్రాక్షన్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇనీషియల్గా క్రూడ్ సపరేషన్. అంటే క్రూడ్ అంటే ఏంటి అంటే కంప్లీట్ ప్యూర్ కాంపౌండ్ కాకపోయినా కూడా దాంట్లో కంప్లీట్గా అన్నెసెసరీ కాంపౌండ్స్ ఏమైనా ఉంటాయో అది వీలైతే మీరు ఏమైనా చేయగలరా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో క్రూడ్ సపరేషన్స్లో సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసి మనం ఇనీషియల్గా వేస్ట్ అన్నిటిని కూడా తీసేస్తూ వస్తాం. వన్స్ ఆ స్టెప్ అయిన తర్వాత డెవలప్ అనలిటికల్ సపరేషన్. సో డెవలప్ అనలిటికల్ సపరేషన్ అంటే మనం హెచ్పిఎల్సి మెథడ్ డెవలప్మెంట్లో చూసాం. సో ఒక కాంపనెంట్ మనం అనలైజ్ చేయాలంటే డిఫరెంట్ కన్సిడరేషన్స్ చేసుకోవాలి. శాంపుల్ క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి, అలానే ఎక్విప్మెంట్ మన దగ్గర ఏముందని చూసుకోవాలి, మొబైల్ ఫేసు, పీహెచ్ సెలెక్షన్, బఫర్స్ కావచ్చు, లేదు కాలము, స్టేషనరీ ఫేసు, డిటెక్టార్స్. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఒకేసారి ప్రిపరేటివ్లో యాజ్ సచ్ చేయలేం కదా. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే అనలిటికల్ స్కేల్లో మనము తక్కువ అమౌంట్ ఆఫ్ శాంపుల్ తీసుకొని ఫస్ట్ ఏ కండిషన్స్తో చేయాలి, ఫ్లో రేట్ ఎంత పెట్టుకోవాలి, లేదు మొబైల్ ఫేస్ ఏది తీసుకోవాలి, స్టేషనరీ ఫేస్ ఏది తీసుకోవాలని ఇనీషియల్గా మనం సపరేషన్ చేస్తాం. సో దానికి ఏమంటున్నాము, ఈదర్ అనలిటికల్ హెచ్పిఎల్సి అన్నా వాడండి, లేదు టీఎల్సి అన్నా. సో టీఎల్సిలో ఏం చేస్తామంటే మెయిన్గా మొబైల్ ఫేస్ ఒక 2-3 మొబైల్ ఫేస్లు, లేదు ఒక 4-5 మొబైల్ ఫేస్లతో సేమ్ కాంపనెంట్ని సపరేట్ చేయొచ్చు అనుకోండి. ఆ 5 డిఫరెంట్ మొబైల్ ఫేసెస్లో మనకు ఏది బెస్ట్ అనేది మనం కట్ డౌన్ చేసుకుంటాం. అంటే 5లో ఉన్న వాటిల్లో ఏది బెస్ట్ అనే దానికి ఫస్ట్ టీఎల్సి చేస్తాము. ఫస్ట్ ఆ టీఎల్సి చేసి కొంచెం మొబైల్ ఫేస్ ఆప్టిమైజ్ అయిన తర్వాత దెన్ అదర్ కండిషన్స్ లైక్ కాలము, టెంపరేచర్ ఇవన్నీ అనలిటికల్ క్రోమటోగ్రఫీలో మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. సో వన్స్ మనకు అనలిటికల్ సపరేషన్ అయిన తర్వాతనే we have to go for preparative system. So do preparative liquid chromatography run on analytical system. So దీంట్లో ఇక్కడ సెలెక్ట్ స్టేషనరీ ఫేజ్, మోడిఫైడ్ మొబైల్ ఫేజ్, ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంది అంటే అది మోడిఫై చేసుకోవడము. వన్స్ అక్కడ సక్సెస్ అయింది అనుకోండి, దెన్ విల్ గో ఫర్ స్కేల్ అప్ టు
ప్రిపరేటివ్ సిస్టమ్. స్కేల్ అప్ టు అంటే మనం స్కేల్ పెంచుతా ఉన్నాం, అంటే 1 గ్రామ్ ఉండేది 10 గ్రామ్స్, లేదు 100 గ్రామ్స్, లేదు 1 kgకి స్కేల్ అప్ చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్గా ఏం చేయాలంటున్నాం చూడండి. సో ద ఎయిమ్ షుడ్ బి టు మ్యాక్సిమైజ్ ఆల్ఫా ఫార్ హయ్యర్ లోడ్. సో ఆల్ఫా అంటే మనం క్రోమటోగ్రఫిక్ పారామీటర్స్లో చదివాం, సపరేషన్ ఫ్యాక్టర్. సో ఒక 2 కాంపౌండ్స్ ఎంత సపరేట్ అవుతున్నాయి అనేది మనకు ఈ ఆల్ఫా ఆర్ సపరేషన్ ఫ్యాక్టర్ ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ ప్రిపరేటివ్లో మన గోల్ ఏంటి? మామూలుగా హెచ్పిఎల్సిలో అనుకోండి, మనం ఏమంటాం, ఎఫిషియన్సీ ఎలా పెంచుతాము, మనం నానో కావచ్చు, లేదు హెచ్ఐఎల్ఐసిలో కావచ్చు, అట్లాంటి టెక్నిక్స్లో అంతా ఏం చూసాము, నెంబర్ ఆఫ్ థియరాటికల్ ప్లేట్స్, దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం. బట్ ఇక్కడ మనకు థియరాటికల్ ప్లేట్స్ కౌంట్ ఎక్కువ తక్కువ అవి మనకు సంబంధం లేదు. సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ థియరాటికల్ ప్లేట్స్, బట్ వీఆర్ బాదర్డ్ అబౌట్ ద సపరేషన్ ఫ్యాక్టర్. ఎంత సపరేట్ అవుతుంది, ఎంత క్లియర్గా సపరేట్ ఉందని అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో వీ షుడ్ బి ఎయిమింగ్ టు మ్యాక్సిమైజ్ దిస్ ఆల్ఫా వాల్యూ ఫార్ హయ్యర్ లోడ్ అంటే నథింగ్ బట్ ఎక్కువ శాంపుల్కి అని అర్థం. సో దీంతో పాటు మినిమైజ్ డిఎం, కెపాసిటీ ఫ్యాక్టర్ తగ్గించాలి, అలానే టైం తగ్గించుకోవాలి, సాల్వెంట్ కన్సంప్షన్ వీలైతే తగ్గించుకోవాలి. సో ఇట్లా అంతా కూడా మనము వన్స్ అనలిటికల్ స్కేల్లో అయిన తర్వాత స్కేల్ అప్ చేసుకొని ప్రిపరేటివ్లో మనం మ్యాక్సిమైజ్ చేసుకుంటాం. సో వన్స్ ఇది అయిన తర్వాత రీసైకిల్ ఫర్ ప్యూరిటీ అండ్ హయ్యర్ రికవరీ. సో వన్స్ మనకు ఫస్ట్ ఒకసారి చేసాము, మనకు ఆ కాంపోనెంట్ ప్యూర్గా వచ్చింది, దాన్ని ఇంకా ప్యూర్గా కావాలి అంటే మళ్ళీ సేమ్ ఈ సైకిలే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఒక సైకిల్లో చేసాము, ఫ్రాక్షన్ కలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ రన్ చేస్తాం, థర్డ్ టైం చేస్తాం. సో అట్లా రీసైకిల్ చేసుకుంటూ మనము ఉన్న ఫ్రాక్షన్నే ఇంకా ప్యూర్గా చేసుకోవచ్చు. వన్స్ అట్లా ఒక 3-4 సైకిల్స్ అయిన తర్వాత చెక్ ప్యూరిటీ ఆన్ అనలిటికల్ సిస్టమ్. సో చెక్ ప్యూరిటీ ఆన్ అనలిటికల్ సిస్టమ్ అంటే మనం ఫ్రాక్షన్స్ కలెక్ట్ చేసుకుని ఉంటాం కదా, కలెక్ట్ అయిన ఫ్రాక్షన్స్ ప్యూర్గా ఉందా లేదా అనేది మళ్ళీ మనము అనలిటికల్ హెచ్పిఎల్సిలో చెక్ చేసుకొని ప్యూర్గా ఉంది అంటే వెల్ అండ్ గుడ్. లేదు ప్యూర్గా లేదు అంటే మనం ఫర్దర్గా మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవాలి. సో ఇట్లా ప్యూర్గా ఉన్న ఫ్రాక్షన్స్ అన్నిటిని కంబైన్ చేసుకునేసి ఫైనల్ వర్కప్ అండ్ ఐసోలేషన్. సో అట్లా మనం 3-4 ఫ్రాక్షన్స్లో ఓన్లీ ఒకే కాంపౌండ్ వచ్చింది అనుకుంటే దాన్నింటిని కంబైన్ చేసుకొని ఫర్దర్గా క్లియర్గా ఐసోలేషన్ చేసుకుంటాం. సో వన్స్ ఐసోలేషన్ అయిన తర్వాత ఫర్దర్ ప్రిపరేటివ్ హెచ్పిఎల్సీకి చేసుకోవచ్చు, లేదు క్రిస్టలైజేషన్ చేసేయచ్చు, లేదు మొబైల్ ఫేస్ రిమూవల్ చేసుకొని దాన్ని నెక్స్ట్ దేనికి యూస్ చేసుకోవాలో దానికి యూస్ చేసుకుంటాం. సో దిస్ విల్ బి ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఏ ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. సో ఏమేమి చెప్తున్నాం చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి, అంటే మనం సపరేట్ చేయాల్సిన సింగిల్ కాంపోనెంటా, 2 or more కాంపోనెంట్సా, లేదు ట్రేస్ మెటీరియలా, సో దానికి సంబంధించి ఎంత ప్యూరిటీ ఉండాలి, ఎంత క్వాంటిటీ, టైం ఏమన్నా కాన్స్టెంటా, లేదు వాల్యూ ఆర్ మినిమైజేషన్ ఏమన్నా మీరు చూస్తున్నారా కాస్ట్ తగ్గించడానికి. అదైన తర్వాత ఇనీషియల్గా మనం వీలైనన్ని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేసేయాలి క్రూడ్ సపరేషన్ ద్వారా, అంటే ఫిల్టరేషన్ కావచ్చు, అదర్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ ద్వారా వీలైనంత ఇంప్యూరిటీస్ని తీసేస్తాం. సో అలా ఇంప్యూరిటీస్ తీసేసిన తర్వాత వచ్చిన ఫ్రాక్షన్ని ఫస్ట్ అనలిటికల్ స్కేల్లో మెథడ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సో దీంట్లో హెచ్పిఎల్సి అన్నా యూస్ చేయొచ్చు, లేదు టిఎల్సి అన్నా యూస్ చేయొచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ యూస్ చేసుకొని స్కేలప్ చేస్తాము. సో ఇక్కడ మ్యాక్సిమం ఏమంటున్నాము, ఆల్ఫా వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి. థియరాటికల్ ప్లేట్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ద మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ అండ్ మినిమైజేషన్ ఆఫ్ కెపాసిటీ ఫ్యాక్టర్. సో ఇట్లా స్కేలప్ అయిన తర్వాత వచ్చిన ఫ్రాక్షన్స్ని కలెక్ట్ చేసుకుంటాం, ఇంకా దాన్ని ప్యూరిఫై చేయాలంటే రీసైకిల్ చేసుకుంటాం. సో ఇట్లా అల్టిమేట్గా రీసైకిల్ చేసుకొని వచ్చిన శాంపుల్ని మళ్ళీ అనలిటికల్ సిస్టంలో ప్యూరిటీ చెక్ చేసుకొని ఓకే అంటే ఆ ఫ్రాక్షన్స్ అన్ని మిక్సప్ చేస్తాము, క్రిస్టలైజేషన్ అండ్ సాల్వెంట్ రిమూవల్ చేసుకుంటాం, దెన్ ఫైనల్గా ఆ శాంపుల్ని ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ different steps in preparative chromatography. Then classifying the preparative problems. So preparative problems classification అంటే మనం 3 cases చెప్పాం కదా, ఏదేది, whether we want to separate only a single major component or we have to separate 2 or more main components that elute closely,
ఆర్ ఫర్ మైనర్ ఆర్ ట్రేస్ కాంపౌండ్. సో 3 డిఫరెంట్ కేసెస్ని మనం డిఫరెంట్ వేస్లో ట్రీట్ చేయాలి. సో సింగిల్ కాంపొనెంట్ని మాత్రమే మనం ఐసోలేట్ చేయాలనుకోండి. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు డెవలప్ ద అనలిటికల్ సపరేషన్. సో అనలిటికల్ మెథడ్ని డెవలప్ చేసుకోమంటున్నారు ఫస్ట్ ప్రిపరేటివ్ కంటే ముందర. నెక్స్ట్, ఇన్ ప్రిపరేషన్ ఫర్ స్కేల్ అప్ it is necessary to adjust the mobile phase composition so that the resolution is increased. సో అనలిటికల్ సపరేషన్లో అయిన తర్వాత ప్రిపరేటివ్ స్కేల్ అప్ చేసుకునేటప్పుడు మొబైల్ ఫేస్ని స్లైట్గా అడ్జస్ట్ చేసుకుంటే రెజల్యూషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దట్ లోడింగ్ లిమిట్ ఈస్ డిటర్మైన్డ్ బై సీక్వెన్షియల్లీ ఇంజెక్టింగ్ లార్జర్ అమౌంట్స్ అంటిల్ ద బ్రాడెండ్ పీక్స్ మెర్జ్ అండ్ ఓవర్లాప్. సో ఆ పర్టికులర్ ప్రిపరేటివ్లో ఎంత అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఇవ్వచ్చు ఒక ఇంజెక్షన్లో, 1 గ్రామా, 10 గ్రామ్సా, 100 గ్రామ్స్ అనేది మనం ఇంజెక్షన్స్ సీక్వెన్షియల్గా పెంచుకుంటూ వెళ్తాం. ఎప్పటిదాకా అంటున్నాము? అంటిల్ ద బ్రాడ్ అండ్ పీక్స్ మెర్జ్ అండ్ ఓవర్లాప్. సో పక్కన ఉండే పీక్స్ రెండు మెర్జ్ అయ్యేంత వరకు మనం ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని బట్టి ఎంత శాంపుల్ ఇవ్వచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద ఫస్ట్ కేస్ ఈస్ ట్రీటెడ్. దెన్ కేస్ 2. సో కేస్ 2లో ఏమంటున్నాము? 2 ఆర్ మోర్ మెయిన్ కాంపొనెంట్స్. ఇక్కడ వన్ మేజర్ కాంపొనెంట్ అయితే ఇక్కడ 2 ఆర్ మోర్ కాంపొనెంట్స్ని సపరేట్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ కేస్ 1 బట్ లార్జర్ పీక్ స్పేసింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో కేస్ 1లో ఏమంటున్నాము? మెర్జ్ అయ్యేంత వరకు మనం లోడ్ ఇవ్వమంటున్నాం కదా, బట్ ఇక్కడ అలా కాకుండా లార్జర్ పీక్ స్పేసింగ్ ఇవ్వాలి అంటున్నాం. సో ఫర్ బెటర్ రికవరీ రీసైకిల్ ద ఓవర్లాప్డ్ పోర్షన్. సో ఏదైతే ఓవర్లాప్డ్ పోర్షన్ వచ్చిందో ఈ పర్టికులర్ ఓవర్లాప్డ్ పోర్షన్ని మళ్ళీ మనం ఆ ఫ్రాక్షన్ని మళ్ళీ ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీలో సపరేట్ చేసుకుంటే మాకు కంప్లీట్గా ఏ అండ్ బి అనే కాంపొనెంట్స్ క్లియర్గా వచ్చేస్తాయి. దెన్ థర్డ్ది మైనర్ ఆర్ ఎ ట్రేస్ కాంపౌండ్. సో మెయిన్లీ ఎన్రిచ్మెంట్ ఈజ్ డన్. సో ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ట్రేస్ ఆర్ మైనర్ కాంపౌండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఆఫ్ మిక్చర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏదో 1 మైక్రోగ్రామ్ ఆఫ్ శాంపుల్ మాత్రమే ఉంటుంది మనకు కావాల్సింది. సో అంత తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే వాటిని మనము వీఆర్ కాలింగ్ దమ్ యాజ్ మైనర్ ఆర్ ట్రేస్ కాంపౌండ్. సో అట్లాంటి వాటిని మనం ఎన్రిచ్ చేయడానికి జనరల్గా ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం కదా. సో దీనికి ఫైండ్ ద ప్రోడక్ట్ ఇన్ ద లోడింగ్ లిమిటెడ్ సిచ్యువేషన్. సో లోడింగ్ అనేది ఎంత మ్యాక్సిమం వరకు ఉంటుంది, ఆ లిమిట్ అనేది మనం ఫస్ట్ జడ్జ్ చేసుకోవాలి. ఓవర్లోడ్ అండ్ కలెక్ట్. సో ఎంత ఓవర్లోడ్ చేస్తే మనకు శాంపుల్ అంత ఎన్రిచ్ అవుతుంది అనమాట. సెలెక్టెడ్ ఫ్రాక్షన్స్ ఆర్ పూల్డ్, కాన్సన్ట్రేటెడ్ అండ్ కనెక్టెడ్. సో ఇట్లా ఒక్కొక్క కేస్కి అంటే మనం గోల్ బట్టి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటోకాల్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రీవియస్ టాక్. సో డిఫరెంట్ కేసెస్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. సో సింగిల్ మేజర్ కాంపొనెంట్ అంటే మనం ఒకే ఒకదాని కాంపొనెంట్ని సపరేట్ చేయాలా, 2 మెయిన్ కాంపొనెంట్స్ని సపరేట్ చేయాలా, లేదు మైనర్ ఆర్ ట్రేస్ కాంపొనెంట్ని సపరేట్ చేయాలి, ఇక్కడ మీరు చిన్నది దాన్ని సపరేట్ చేయాలా అనేది. సో ఇక్కడ స్కీమ్ ఏమంటున్నాము? ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అనలిటికల్ సపరేషన్ చేసుకోవాలి. దెన్ ద ఎయిమ్ షుడ్ బి ఇన్ ఇంక్రీజింగ్ ద రెజల్యూషన్. థర్డ్ ఈజ్ లోడింగ్ లిమిట్. సో వన్స్ లోడింగ్ లిమిట్ ఓవర్లోడ్కి వచ్చేస్తే ఈ పర్టికులర్ ఫ్రాక్షన్ని మాత్రం మనం కలెక్ట్ చేసుకుంటాము, ఇవంతా డిస్కార్డ్ చేసేస్తాం. దెన్ కేస్ 3ని ఎలా డీల్ చేస్తున్నాము? ప్రోడక్ట్లో ఈ పర్టికులర్ దాన్ని మనం ఎన్రిచ్ చేయాలి, ఈ ఫ్రాక్షన్. సో ఆ ఎన్రిచ్ చేసేటప్పుడు ఓవర్లోడ్ చేస్తాము. ఓవర్లోడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనము ప్రోడక్ట్ని కలెక్ట్ చేసుకొని దెన్ విల్ గో ఫర్ కాన్సన్ట్రేషన్ అండ్ రీ-ఇంజెక్షన్. సో దిస్ ఈస్ హౌ డిఫరెంట్ కేసెస్ కెన్ బి హ్యాండిల్డ్ బై యూజింగ్ ద ప్రిపరేటివ్ లిక్విడ్ chromatography. Then coming to the peak shapes in preparative chromatography. So generally the peaks in preparative HPLC will deviate from the Gaussian shape. So normally HPLCలో చేసామనుకోండి మనకు నార్మల్ పీక్ ఇట్లా సిమ్మెట్రిక్గా వస్తుంది, సిమ్మెట్రిక్గా. అదే హెచ్పిఎల్సిని కనుక ప్రిపరేటివ్ చేస్తే దే విల్ బి ఎదర్ ఇన్ ట్రయాంగులర్ షేప్ which are having a non-linear adsorption isotherms. So triangle shape లో ఇట్లా వచ్చేస్తుంది. So this is the most widely observed shape of the component or shape of the peak of a component. సో ఇంక ఇవన్నీ కూడా ఏంటి అంటే సరిగ్గా జరగకపోతే ఇట్లా అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది నార్మల్ హెచ్పిఎల్సి అంటున్నాము, అండ్ దిస్ ఈస్ ది జనరల్లీ అబ్టైన్డ్ పీక్ షేప్ ఇన్ ద ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. ట్రయాంగులర్ షేప్లో మనకు పీక్స్ వస్తాయి. సో లీనియర్ ఐసోథర్మ్ అంటే నార్మల్గా సిమ్మెట్రిక్గా ఉంది అనుకోండి, సో ఇలా మనకు గ్రాఫ్లో ఇట్లా వస్తుంది. అలా కాకుండా నాన్ లీనియర్ అయితే ఫ్రాంటింగ్. సో ఫ్రాంటింగ్ అంటే
ఇలా డీవియేట్ అవ్వాలి కర్వ్, టైలింగ్ అంటే ఇలా డీవియేట్ అవ్వాలి. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నాం చూడండి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ మొబైల్ ఫేజ్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ స్టేషనరీ ఫేజ్. సో ఒక సొల్యూట్ ఎక్స్ అనే సొల్యూట్ మొబైల్ ఫేజ్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, స్టేషనరీ ఫేజ్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనేది ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకు లీనియర్గా వస్తే మనకు సిమెట్రిక్గా వస్తుంది పీక్. అలా కాకుండా కాన్కేవ్గా వస్తే ఫ్రాంటింగ్, కాన్వెక్స్గా వస్తే టైలింగ్. సో జనరల్గా ఏంటి అంటే మనకు కాన్వెక్స్గా వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చూస్తే టైలింగ్ ఉంది కదా, సో అట్లా మనకు వచ్చే పీక్స్ అన్నీ కూడా జనరల్గా టైలింగ్ అనేది వస్తుంది preparative HPLC. So this is how the peak shape will be generally observed in the preparative HPLC. Then scaling up to larger columns. సో స్కేలింగ్ అప్ అంటే ఏమని చెప్పాము ఇందాకనే, మనం ఏదైతే అనలిటికల్ స్కేల్లో చేస్తున్నామో దాన్ని స్కేల్ అప్ చేస్తున్నాం. స్కేల్ అప్ అంటే నథింగ్ బట్ వీఆర్ ఇంక్రీజింగ్ ద కాలమ్ కెపాసిటీ అండ్ శాంపుల్ ఇంజెక్షన్. సో ఇట్లా స్కేల్ అప్ చేయాలంటే మనం జనరల్గా యూస్ చేసే మోడ్ ఏంటి చూడండి. సో జనరల్గా అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీకే మనం స్కేల్ అప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పార్టిషన్ క్రోమటోగ్రఫీ కానివ్వండి, లేదు అదర్ క్రోమటోగ్రఫీస్లో కొంచెం డిఫికల్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్కేల్ అప్ యూజింగ్ లార్జర్ కాలమ్స్ ఇన్ అదర్ కేసెస్, వెరాస్ ఇన్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ ఇట్ ఈస్ సమ్ వాట్ ఈజీ. సో ఇందాక మనం చెప్పాం కదా, ఆల్వేస్ the manipulation of alpha term is the most effective way. సో ఆల్ఫాని ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీలో అంత శాంపుల్ని రికవర్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఫర్ స్కేలింగ్ అప్. సో దిస్ అప్రోచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ స్టేషనరీ ఫేజ్. సో ఎనీ స్టేషనరీ ఫేజ్ అంటే అది C8 కావచ్చు, C18 కావచ్చు, లేదా సిలికా జెల్ కావచ్చు. ఏ స్టేషనరీ ఫేజ్కైనా కూడా నార్మల్ ఫేజ్ అయినా రివర్స్ ఫేజ్ అయినా ఆల్ఫాని ఇంక్రీజ్ చేసుకుంటే it is most effective approach. So if alpha is large, then number of theoretical plates need not be large. సో ఇందాక మనం చెప్పాం కదా, ప్రిపరేటివ్లో మనం ఆల్ఫాని ఎక్కువ కన్సిడర్ చేయాలి, నెంబర్ ఆఫ్ థియరాటికల్ ప్లేట్స్ తక్కువ ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేదు, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆర్ క్వాంటిటేషన్కి వెళ్ళట్లే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, రికవరీకి వెళ్తున్నాం. కాబట్టి సపరేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా వాల్యూ మనకు ఎక్కువగా ఉండాలి, ఎంత తక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. సో ఇట్లా ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ చేసేటప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ లార్జర్ పార్టికల్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎందుకు సార్ అంటే మనం చూసాం డిపి పార్టికల్ డయామీటర్ అనేది ఈ నెంబర్ ఆఫ్ థియరాటికల్ ప్లేట్స్ని అఫెక్ట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ థియరాటికల్ ప్లేట్స్ని పెంచాలి అంటే మనం పార్టికల్ సైజ్ని తగ్గించాలి. అందుకనే మనం ప్రీవియస్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, నానో కావచ్చు, లేదు HILIC కావచ్చు, లేదు అదర్ టెక్నిక్స్లో అన్నీ కూడా మనం ఏం చేసాము, పార్టికల్ సైజ్ని యూపీఎల్సీలో అంతా కూడా పార్టికల్ సైజ్ని తగ్గించుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ థియరాటికల్ ప్లేట్స్ అనేది కన్సర్న్ కాదు కాబట్టి పార్టికల్ సైజ్ పెంచుకున్నా ఇబ్బంది లేదు. సో ఇట్లా పార్టికల్ సైజ్ పెంచుకున్నా ఏమవుతుంది అంటున్నాం, లార్జర్ స్టేషనరీ ఫేజ్ పార్టికల్స్ లీడ్ టు లో ప్రెషర్ డ్రాప్స్ అట్ హై ఫ్లో రేట్స్. సో లార్జర్ పార్టికల్స్ కనుక యూస్ చేస్తే ప్రెషర్ డిఫరెన్స్ అనేది అంత ఎక్కువ ఉండదు ఒక పాయింట్ ఆఫ్ కాలం నుంచి ఇంకో పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ కాలం అనుకోండి, కాలంలో ఎంట్రీ పాయింట్లో ప్రెషర్ ఎక్కువగా ఉండొచ్చు, ఎండ్ పాయింట్లో ప్రెషర్ తక్కువగా ఉండొచ్చు. ఎప్పుడు పార్టికల్ సైజ్ కనుక తక్కువగా ఉంది అంటే, అదే లార్జర్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, సో మనకు ప్రెషర్ డ్రాప్ అనేది అంత ఉండదు అంటున్నాం. సో వన్స్ ది అనలిటికల్ సపరేషన్ ఫర్ ఓవర్లోడెడ్ సిచ్యువేషన్ ఈస్ డన్, దెన్ ద స్కేల్ అప్ టు లార్జర్ కాలమ్. సో ఓవర్లోడింగ్ అనేది మనము ఎంత శాంపుల్ని ఇస్తే మ్యాక్సిమంగా అది సపరేట్ చేయగలుగుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. దెన్ సపరేషన్ కెన్ బి డన్ యూజింగ్ ద స్కేల్ అప్ ప్రోగ్రామ్. సో జనరల్గా ప్రిపరేటివ్లో ఐసోక్రాటిక్ ఎల్యూషన్ని ఎక్కువ యూస్ చేస్తాం. ఒకవేళ గ్రేడియంట్ని యూస్ చేయాలి అంటే ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఈస్ దట్ ద టూ కాంపోనెంట్స్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ కెపాసిటీ ఫ్యాక్టర్స్. అట్లా ఉన్న శాంపుల్కి మాత్రమే గ్రేడియంట్ని మనం యూస్ చేయగలం అనమాట. సో దీస్ ఆర్ సర్టైన్ స్కేలింగ్ అప్ అప్రోచెస్ ఇన్ ప్రిపరేటివ్. సో ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదా, కెపాసిటీ ఫ్యాక్టర్ అలానే ఆల్ఫా, ఇవన్నీ కూడా మనం మీరు క్రోమటోగ్రఫిక్ పారామీటర్స్ చదివేటప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఏమంటున్నాము, ఈ సపరేషన్ ఫ్యాక్టర్ని ఎంత మ్యాక్సిమైజ్ చేస్తే అంత మంచిది అంటున్నాం. సో అవర్ ఎయిమ్ షుడ్ బి ఇంక్రీజింగ్ ద ఆల్ఫా వాల్యూ సపరేషన్ ఫ్యాక్టర్ బట్ నాట్ ద థియరాటికల్ ప్లేట్స్. దెన్ సో ఇక్కడ డిఫరెంట్ సపరేషన్ ఫ్యాక్టర్ వాల్యూస్ ఈజీనెస్ అనేది చూద్దాం. సో సపరేషన్ ఫ్యాక్టర్ ఎంత గ్రేటర్ దాన్ 2 ఉంది అనుకోండి,
సో సపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అంటున్నాం. డిఫికల్టీ ఆఫ్ సపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అదే 1.5 వరకు ఉందనుకోండి, 2 డిఫరెంట్ కాంపోనెంట్స్కి సపరేషన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, పీక్ 1కి పీక్ 2కి ఎంత ఉంది సపరేషన్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ వాల్యూ ఏదైతే ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 వాల్యూ 2 కనుక ఉంది అనుకోండి, ఆ రెండు కాంపోనెంట్స్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు అంటున్నాం. లేదా 1.5 ఉందంటే మోడరేట్గా ఉంటుంది. అదే 1.3 ఉందనుకోండి చాలా కష్టం. లెస్ దాన్ 1.3 అయితే అసలు దాదాపు మనం సపరేట్ చేయలేము. సో ఇట్లా ఒక్కొక్క ఆల్ఫా ఫ్యాక్టర్కి ఎంతవరకు లోడింగ్ చేయొచ్చు, ఎంత శాంపుల్ మనం సపరేట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చెప్తాం. దెన్ రోల్ ఆఫ్ డిటెక్టార్స్. సో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ డిటెక్టార్స్ హియర్? సో ఇక్కడ మనకి ఏం క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఐడెంటిఫికేషన్ చేయక్కర్లే. బట్ ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటి, ఆ కాంపౌండ్ అనేది వచ్చిందా లేదా, ఆ కాలం నుంచి ఎల్యూట్ అయిందా లేదా అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం డిటెక్టార్స్ని జనరల్గా కాంపౌండ్ ఎప్పుడు వస్తుంది అనే దానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో స్పెషల్ ఫ్లో సెల్స్ కావాలి. సో దీస్ షుడ్ బి విత్ లార్జర్ వాల్యూమ్. సో లార్జర్ వాల్యూమ్ అంటే నిన్న చెప్పాం, జెడ్ షేప్డ్ సెల్స్ ఉంటాయి, వాటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అని చెప్తూ వచ్చినాం నిన్న టాపిక్లో. అదే ఇక్కడ ఆ ఫ్లో సెల్ వాల్యూమ్ ఎంత లార్జ్గా ఉంటే అంత మంచిది. ఎందుకని ఇక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ మొబైల్ ఫేజ్, మోర్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ లోడ్ చేస్తున్నాం కదా, కాబట్టి శాంపుల్ ఫ్లో సెల్ వాల్యూమ్ ఎక్కువగా ఉండాలి. సో జనరల్గా యూస్ చేసేది యువి విజిబుల్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిటెక్టార్స్. దెన్ అల్టిమేట్గా కలెక్షన్ అండ్ రికవరీ. సో కలెక్షన్ అండ్ రికవరీ ఎందుకు, సో హెచ్పిఎల్సిలో మనం ఎటువంటి కలెక్షన్ చేయం, బట్ ఇక్కడ వాట్ ద మెయిన్ థింగ్ దట్ వి డూ హియర్ ఈస్ కలెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ద శాంపుల్. సో ఇక్కడ వన్స్ డిటెక్టార్ నుంచి వచ్చిన తర్వాత diverting the flow into an appropriate sized vessel as the peak of interest passes through the vessels. ఎప్పుడు కలెక్ట్ చేయాలంటున్నాము, డిటెక్టార్ నుంచి పాస్ అయ్యి వచ్చిన తర్వాత మొబైల్ ఫేస్తో పాటు ఆ కాంపనెంట్స్ దాన్ని ఒక అప్రోప్రియేట్ వెజల్ ఆర్ కలెక్టింగ్ ట్యూబ్లో కలెక్ట్ చేసుకుంటాం. సో రికవరీ అంటే ఇక్కడ మనకు వచ్చే కాంపనెంట్స్ అన్నీ ఎలా వస్తాయి, మొబైల్ ఫేస్తో పాటు వస్తాయి. కాబట్టి మనకు ప్యూర్ శాంపుల్ అంటే ఏంటి, ఓన్లీ ద శాంపుల్ షుడ్ బి దేర్, మొబైల్ ఫేస్ ఉండకూడదు. సో రికవరీలో ఏం చేస్తామంటే మొబైల్ ఫేజ్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తే ఇంకా మిగిలేది ఓన్లీ ప్యూర్ శాంపుల్ మాత్రమే. సో రికవరీ కెన్ బి డన్ బై యూజింగ్ ఈదర్ ఎవాపరేషన్. సో ఈ నార్మల్ ఫేజ్లో ఎవాపరేషన్ టెక్నిక్ యూస్ చేస్తాం. ఎందుకు నార్మల్ ఫేజ్లో ఎవాపరేషన్ అంటే, నార్మల్ ఫేజ్ అంటే ఏంటి, మోర్ పోలార్ స్టేషనరీ ఫేజ్, లెస్ పోలార్ మొబైల్ ఫేజ్. లెస్ పోలార్ అంటే నథింగ్ బట్ వాలటైల్ మొబైల్ ఫేజ్ అని కదా. సో ఈజీగా ఎవాపరేట్ చేస్తే ఆ మొబైల్ ఫేజ్ అంతా కూడా శాంపుల్ నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా మనకు మిగిలేదు ఓన్లీ శాంపుల్. ఇందాక ఎక్కడో కూడా మనం క్యారెక్టరిస్టిక్ చూసాం. సో ప్రిపరేటివ్లో ఎక్కువ నార్మల్ ఫేజ్ చేయాలి, ఎందుకు అంటే మనకు మొబైల్ ఫేజ్ కనుక వాలటైల్ అయితే ప్యూరిఫై అయిన కాంపౌండ్ని త్వరగా ఆర్ ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అని. ఒకవేళ నార్మల్ ఫేస్ చేయలేకపోయాము, రివర్స్ ఫేస్ చేసామనుకోండి, దెన్ వీ షుడ్ గో ఫర్ ఫ్రీజ్ డ్రైయింగ్. ఫ్రీజ్ డ్రైయింగ్లో ఏమవుతుంది అంటే ఆ వాటర్ ఆర్ యాక్వియస్ ఫేజ్ ఏదైతే ఉందో అది సపరేట్ అయిపోతుంది శాంపుల్ నుంచి, దాని నుంచి మనము డ్రగ్ని ఆర్ ఆ కాంపౌండ్ని రికవర్ చేసుకోవచ్చు. లేదు, ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ aqueous phase into an organic phase followed by evaporation. సో థర్డ్ టెక్నిక్ ఈస్, ఒకవేళ రివర్స్ ఫేజ్లోనే ఉంది అనుకోండి, సో ఆ యాక్వియస్ ఫేజ్లో ఉండేదాన్ని ఆర్గానిక్ ఫేజ్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ ఆర్గానిక్ ఫేజ్ని ఎవాపరేట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఫార్ రికవరింగ్ ద శాంపుల్ ఇన్ ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ. దెన్ కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంటేషన్. సో అగైన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. నిన్న నానో లిక్విడ్ క్రోమటోగ్రఫీ చూసాం, సేమ్ హెచ్పిఎల్సి లాగే అన్నాం. సో హెచ్పిఎల్సికి నానో ఎల్సికి డిఫరెన్స్ ఏంటి, హెచ్పిఎల్సిలో మనం ఏదైతే పెద్ద పెద్ద పంప్స్ ఆర్ శాంపుల్ వాల్స్ యూస్ చేస్తామో అన్నిటినీ చిన్నగా చేసేసాం. ఇక్కడ ఏంటి, కంప్లీట్గా రివర్స్. హెచ్పిఎల్సీల కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి పంపు కెపాసిటీ కావచ్చు, శాంపుల్ వాల్యూమ్ కావచ్చు, కాలం కావచ్చు, ఇక్కడంతా కూడా హెచ్పిఎల్సీ కంటే కొంచెం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కాంపనెంట్స్ ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతేగాని బేసిక్గా మొబైల్ ఫేజ్ రిజర్వాయర్ కావచ్చు, పంప్స్ కావచ్చు, శాంపుల్ ఇంజెక్షన్ కావచ్చు, కాలమ్స్, ఇవన్నీ కూడా డిటెక్టార్స్ యాజ్ సేమ్ యాజ్
హెచ్పిఎల్సీనే ఉంటాయి. సో ఇక్కడ సాల్వెంట్ డెలివరీ సిస్టమ్స్లో పంప్స్ కదా, మనం సాల్వెంట్ డెలివరీ సిస్టమ్స్ అంటే పంప్స్ అంటాం. ఏవేవి యూస్ చేయొచ్చు చూడండి. వీ కెన్ యూస్ ఈదర్ లో ప్రెషర్ మిక్సింగ్ పంప్స్ ఆర్ హై ప్రెషర్ మిక్సింగ్ పంప్స్. అలానే శాంపుల్ ఇంట్రడక్షన్. సో శాంపుల్ ఇంట్రడక్షన్ కెన్ బి డన్ ఈదర్ మాన్యువల్లీ ఆర్ బై యూజింగ్ ఆటో శాంప్లర్స్. ఆటో శాంప్లర్స్లో ఫ్లో త్రూ నీడిల్ డిజైన్ ఆర్ ఫిక్స్డ్ లూప్ డిజైన్. నిన్న చూసాం నానో లిక్విడ్ క్రోమటోగ్రఫీలో, అక్కడ చిన్న చిన్న ఆటో శాంప్లర్స్ యూస్ చేస్తాము, ఇక్కడ పెద్దవి యూస్ చేస్తాం. నిన్న కూడా ఇవే చూసాం, ఫ్లో త్రూ అండ్ ఫిక్స్డ్ లూప్. అవే కొంచెం లార్జ్ సైజులో తీసుకుంటే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాంపుల్ని ఇంజెక్ట్ చేయొచ్చు. ఇంకా అదర్ స్పెషల్ టెక్నిక్స్ ఆఫ్ శాంపుల్ ఇంట్రడక్షన్ అంటే శాంపుల్ శాండ్విచింగ్, టీపీస్ ఫ్లో స్ప్లిట్టింగ్, డబుల్ టీపీస్, యాక్టివ్ ఫ్లో స్ప్లిట్టింగ్. సో ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనము శాంపుల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు మొబైల్ ఫేస్ రిక్వైర్మెంట్స్. కాలమ్స్ కంటే ముందర ఫస్ట్ మొబైల్ ఫేస్ చూద్దాం. సో ఇక్కడ సాల్వెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్రిపరేటివ్లో ఎలా ఉండాలి, అనలిటికల్లో ఎలా ఉండాలి. సో బాయిలింగ్ పాయింట్ ఎలా ఉండాలి చూడండి. షుడ్ బి లో ఎనఫ్ టు పర్మిట్ ఈజీ శాంపుల్ రికవరీ బై ఎవాపరేటివ్ సాల్వెంట్ రిమూవల్. సో ఇందాకటి నుంచి మనం చెప్పేది ఇదే. మొబైల్ ఫేస్లో మనం యూజ్ చేసే ప్రిపరేటివ్లో మనం యూజ్ చేసే మొబైల్ ఫేసెస్ అన్నీ కూడా ఎలా ఉండాలి, దే షుడ్ బి హైలీ వాలటైల్ ఉన్నప్పుడు లెస్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది. అదే ఇక్కడ అనలిటికల్లో షుడ్ బి హై ఎనఫ్ టు ప్రివెంట్ బాయిలింగ్ ఇన్ పంప్ హెడ్స్ అండ్ చేంజ్ ఇన్ మొబైల్ ఫేస్ కంపోజిషన్. సో ఇక్కడ ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలంటున్నాము, ఇక్కడ తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండాలి. దెన్ యువి అబ్జార్బెన్స్ నాట్ ఇంపార్టెంట్ అన్లెస్ యువి మానిటర్ విల్ బి యూస్డ్ టు మానిటర్ ప్రిపరేటివ్ ఎల్సి సపరేషన్స్. సో ఇక్కడ జనరల్గా సాల్వెంట్ని ఆర్ సాల్వెంట్ అబ్జార్బెన్స్ అలాంటిదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తే కాన్సన్ట్రేషన్ బట్టి అబ్జార్బెన్స్ బట్టి కాన్సన్ట్రేషన్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ ఏం క్యాలిక్యులేట్ చేయం కదా, రికవరీకి యూస్ చేస్తున్నాం కాబట్టి యూవీ అబ్జార్బెన్స్ జనరల్గా అంత మ్యాటర్ కాదు. బట్ ఇక్కడ క్రిటికల్ ఫర్ ఆప్టిమమ్ సెన్సిటివిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యూవీ విజిబుల్ డిటెక్టార్స్. దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఫర్ మినిమమ్ సెన్సిటివిటీ అట్ హై లోడ్స్ చూస్ ద సాల్వెంట్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సిమిలర్ టు దట్ ఆఫ్ కాంపౌండ్. సో మనం సెలెక్ట్ చేసుకునే సాల్వెంట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాంపౌండ్కి సేమ్గా ఉండేట్టు చూసుకోవాలి. అదే ఇక్కడ we should choose the solvent with refractive index much different than that of the sample or principal compound. Then అలానే viscosity ఎలా ఉండాలి. సో viscosity should be as low as possible for highest efficiency. సో ప్రిపరేటివ్లో కూడా యాజ్ సేమ్ యాజ్ అనలిటికల్ హెచ్పిఎల్స్, అంటే ఇక్కడ రెండిట్లో కూడా విస్కాసిటీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంటున్నాం. దెన్ డెన్సిటీ. సో హయ్యర్ డెన్సిటీ సాల్వెంట్స్ రిక్వైర్ లెస్ హెడ్ హైట్ అబౌవ్ ద పిన్లెట్, నాట్ ఆల్వేస్ క్రిటికల్ కన్సర్న్. అదే ఇక్కడ రేషియో ఆఫ్ డెన్సిటీ టు విస్కాసిటీ మస్ట్ బి కన్సిడర్డ్. సో ఈ రెండు రేషియో ఎంత ఉంది అనేది అప్పుడప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి. దెన్ ప్యూరిటీ. సో ఎనీ ఇంప్యూరిటీ ఆర్ వాలటైల్ ఆర్ నాన్ వాలటైల్ విచ్ ఇంటర్ఫేస్ విత్ డిటెక్టర్ షుడ్ బి అవాయిడెడ్. సో ఇక్కడ హెచ్పిఎల్సీ గ్రేడ్ సాల్వెంట్స్ యూస్ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ దాంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా వాలటైల్ ఇంప్యూరిటీస్ ఉంటే పర్వాలేదు, అంతేగాని నాన్ వాలటైల్ ఉండకూడదు అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సర్టైన్ కన్సిడరేషన్స్ ఫర్ ద మొబైల్ ఫేస్ ఆర్ ద సాల్వెంట్స్ యూజ్డ్ ఇన్ ప్రిపరేటివ్. సో ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వాటి ప్రాపర్టీస్ అన్ని ఇవన్నీ కూడా మళ్ళీ మీరు చూసుకోండి. కామన్లీ యూజ్డ్ సాల్వెంట్స్ ఇన్ ప్రిపరేటివ్ ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా దాదాపు యూఆర్ హ్యావింగ్ హైలీ వాలటైల్ సాల్వెంట్స్ ఎక్సెప్ట్ వాటర్. ఇవి రెండు కూడా జనరల్గా మనకు నాన్ వాలటైల్, ఇవన్నీ కూడా వాలటైల్ సాల్వెంట్స్. So this is about the solvent requirements and mobile phase considerations. Then coming to columns. So column dimensions depends on the quantity of sample. So చిన్న కాలమా ఇంకా పెద్ద కాలమా లేదా ఇంకా పెద్ద కాలమా అనేది ఎంత క్వాంటిటీ ఆఫ్ శాంపుల్ సపరేట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ అనుకోండి, లేదు 10 గ్రామ్స్, లేదు 1 kg, లేదు 1 ton అంటే సో ఆ శాంపుల్ సైజ్ బట్టి కాలమ్ డైమెన్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ అగైన్ మనం ఏం చెప్తున్నాం, కాలమ్ కన్సిడర్ చేసేటప్పుడు ఆల్ఫా అండ్ కేఆర్ the major factors. N is less important, number of theoretical plates అనేది అంత ఇంపార్టెంట్ కాదు. సో లార్జర్ డయామీటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ లార్జర్ క్వాంటిటీ ఆఫ్ శాంపుల్. సో ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద కాలమ్ అనేది మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎంత శాంపుల్ మనం సపరేట్ చేయాలంటే అంత ఇంటర్నల్ డయామీటర్ని మనం పెంచుకుంటూ వెళ్తాం. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఇంక్రీజెస్ ద ఇంజెక్టబుల్ క్వాంటిటీ అండ్ రెజల్యూషన్. సో డయామీటర్తో పాటు లెంత్ కూడా పెంచుకుంటే మనం ఎంత ఇంజెక్ట్ చేసే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలానే రెజల్యూషన్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు.
దెన్ స్టేషనరీ ఫేజెస్. సో స్టేషనరీ ఫేజెస్ అనేది ఏది సూటబుల్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద శాంపుల్, పార్టికల్ సైజ్, కాలమ్ లెంత్, ఆపరేటింగ్ ప్రెషర్, స్పెరికల్ పారామీటర్, శాంపుల్ ఇంట్రడక్షన్, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసి మనం సూటబుల్ స్టేషనరీ ఫేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ స్టేషనరీ ఫేజ్ పార్టికల్ సైజు జనరల్గా 15 మైక్రోమీటర్స్ వరకు ఉండొచ్చు. అదే హెచ్పిఎల్సి లేదు అయితే లెస్ దాన్ 5 మైక్రోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ లార్జర్ పార్టికల్స్ తీసుకుంటున్నాం చూడండి. కానీ కొన్ని కేసెస్లో ఈవెన్ హయ్యర్ పార్టికల్ సైజెస్ కూడా తీసుకోవచ్చు, 40 to 60. దెన్ మనము సిలికా యూస్ చేయొచ్చు, C18 యూస్ చేయొచ్చు, లేదు పాలిస్టైరిన్ డైవినైల్ బెంజీన్ యూస్ చేయొచ్చు, కైరాల్ స్టేషనరీ ఫేజెస్, మోనోలిథిక్ స్టేషనరీ ఫేజెస్, ఇట్లా వైడ్ రేంజ్ ఆఫ్ స్టేషనరీ ఫేజెస్. ఎలా అయితే హెచ్పిఎల్సీలో డిఫరెంట్ స్టేషనరీ ఫేజెస్ యూస్ చేయొచ్చో ఇక్కడ కూడా అవన్నీ యూస్ చేసుకోవచ్చు. దెన్ కాలమ్ ప్యాకింగ్ మెథడ్స్. సో కాలమ్ ప్యాకింగ్లో డ్రై మెథడ్, స్లర్రీ మెథడ్ అంటే వెట్ మెథడ్, సిడిమెంటేషన్ మెథడ్, రేడియల్ ఆర్ యాక్సియల్ కంప్రెషన్ మెథడ్స్ ద్వారా మనం ప్యాకింగ్ ఆఫ్ ద స్టేషనరీ ఫేజ్ చేస్తాం. సో ఇందాక చెప్పినట్లు లార్జర్ డయామీటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ లార్జర్ క్వాంటిటీ అండ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఇంక్రీజెస్ ఇంజెక్టబుల్ క్వాంటిటీ. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ స్టేషనరీ ఫేజ్. దెన్ కమింగ్ టు డిటెక్టర్స్. సో ఇందాకే చెప్పాం కదా, యువి డిటెక్టర్ కావచ్చు, లేదు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిటెక్టర్, లేదు ఎవాపరేటివ్ లైట్ స్కాటరింగ్ డిటెక్టర్. సో దాని షార్ట్ ఫామ్ ELSD, ఎవాపరేటివ్ లైట్ స్కాటరింగ్ డిటెక్టర్. ఇది కూడా చూసాం మనం హెచ్పిఎల్సీలో. దెన్ ఫైనల్లీ కమింగ్ టు ఫ్రాక్షన్ కలెక్షన్. సో వన్స్ డిటెక్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం శాంపుల్ని రికవర్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసుకుంటాం. సో మాన్యువల్గా అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదు టైం బేస్డ్ కలెక్షన్ అన్నా చేయొచ్చు, లేదు కలెక్షన్ బేస్డ్ ఆన్ యువి డిటెక్షన్ ఆర్ ELSD ఆర్ మాస్ డిటెక్షన్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ కలెక్షన్స్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. సో ఇక్కడ కంటిన్యూస్ మొబైల్ ఫేజ్ రిజర్వాయర్, దాంట్లో మిక్సింగ్ డివైజెస్ ఉంటాయి. సో దాని నుంచి పంప్స్, ఎలియంట్ డెలివరీ సిస్టమ్, శాంపుల్ ఇంజెక్షన్ సిస్టమ్, కాలమ్స్, డిటెక్టార్స్. సో ఇక్కడ ఫ్రాక్షన్ కలెక్షన్ యూనిట్స్ ఉన్నాయి చూడండి. తర్వాత మొబైల్ ఫేస్ని ఈధర్ రికవర్ చేసుకోవచ్చు, లేదంటే డిస్పోజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ది ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. సో కాంపనెంట్స్ అన్నీ సేమ్ హెచ్పిఎల్సిలో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, బట్ ఇక్కడ లార్జర్ డైమెన్షన్స్తో ఉంటాయి అన్నమాట. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపరేటివ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఏవేవి ఉన్నాయో అది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈజ్ క్లాసికల్ బ్యాచ్ ఎల్యూషన్. సో క్లాసికల్ బ్యాచ్ ఎల్యూషన్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఎర్లీ డెవలప్మెంట్, అంటే ఇనీషియల్గా మనకు హై ప్యూరిఫై కాంపనెంట్ లేకపోయినా కొంచెం ప్యూరిఫై చేయడానికి ఎర్లీ డెవలప్మెంట్ సిచ్యువేషన్స్లో క్లాసికల్ బ్యాచ్ ఎల్యూషన్ చేస్తాం. దెన్ రీసైక్లింగ్ క్రోమటోగ్రఫీ. సో శాంపుల్ కనుక లో సపరేషన్ ఫ్యాక్టర్స్ ఉంది అనుకోండి, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయాలి. మనం ఇందాక స్కీమ్లో చేసాం కదా. సో ఆల్ఫా వాల్యూ కనుక తక్కువగా ఉంది అంటే ఒకే స్టెప్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలంటున్నాం కదా, దాన్ని మనము రీసైక్లింగ్ క్రోమటోగ్రఫీ అంటున్నాం. లేదు డిస్ప్లేస్మెంట్ క్రోమటోగ్రఫీ. సో దిస్ ఇస్ థర్డ్ టెక్నిక్ ఆఫ్ ప్రిపరేషన్. దెన్ ద లాస్ట్ ఈస్ సిమ్యులేటెడ్ మూవింగ్ బెడ్ క్రోమటోగ్రఫీ. సో సిమ్యులేటెడ్ మూవింగ్ బెడ్ క్రోమటోగ్రఫీ అనేది కౌంటర్ కరెంట్ ప్రాసెస్ ద్వారా వర్క్ అవుతుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపరేటివ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఏది ఎప్పుడు యూస్ చేయాలనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో దిస్ ఏ క్లోజ్డ్ లూప్ రీసైక్లింగ్ అపారటస్. సో రీసైకిల్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మనకు కొన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ అయిపోయిన తర్వాత మనం స్టాప్ చేసేస్తాం. సో దిస్ ఈస్ ఏ కంటిన్యూస్ రీసైక్లింగ్ ప్రాసెస్. దెన్ సో దిస్ ఈస్ ద మూవింగ్ బెడ్, సిమ్యులేటెడ్ మూవింగ్ బెడ్. సో ఇక్కడ ఏంటి అంటే కౌంటర్ కరెంట్. సో సాలిడ్ని ఒక డైరెక్షన్లో పంపిస్తాము, ఎలియంట్ని ఇంకో డైరెక్షన్స్లో. చూడండి ఇక్కడ ఎలియంట్ డౌన్వర్డ్స్ వస్తే ఇక్కడ మనం పంపించే సాలిడ్ ఆర్ శాంపుల్ మాత్రము అప్వర్డ్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్. కౌంటర్ కరెంట్ అంటే అదే. సో ఒకదానికొకటి కౌంటర్ డైరెక్షన్లో వెళ్తూ మనకు సపరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ మూవింగ్ బెడ్ సపరేషన్. దెన్ అలానే రీసైకిల్ క్రోమటోగ్రఫీలో మనకు ఎలా వస్తుంది సపరేషన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఈ కాంపనెంట్స్ని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రీసైకిల్ చేస్తే ఫైనల్గా A అండ్ B అనేది ప్యూర్గా సపరేట్ అయిపోతాయి. దెన్ ప్రిపరేటివ్ స్కేల్. సో ఇక్కడ చూడండి ఒక్కొక్క స్కేల్లో మనకు పీక్ షేప్స్ ఎలా వస్తాయి అంటున్నాం. సో అనలిటికల్లో అయితే మనకు షార్ప్ పీక్స్ వస్తాయి, ప్రిపరేటివ్లో అయితే ట్రయాంగులర్ షేప్డ్ పీక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
Then so this is also another type of overloading. సో ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు, శాంపుల్ ఎంత ఇంక్రీజ్ చేస్తే మనకు అంత ఎక్కువ రికవర్ అవుతుంది కాబట్టి కాలమ్ని ఓవర్లోడ్ చేస్తాం. సో ఓవర్లోడ్ చేసిన తర్వాత మనకు ఆ శాంపుల్ని కలెక్ట్ చేసుకునేస్తాం. సో దీస్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఓవర్లాపింగ్ అండ్ రీసైక్లింగ్ ద క్రోమటోగ్రఫీ. దెన్ ఫైనల్లీ కమింగ్ టు ద అప్లికేషన్స్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం ప్లాంట్స్ ఆర్ అదర్ నేచురల్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తామో వాటిని సపరేట్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తాం. సో ఆల్కలాయిడ్స్ కావచ్చు, aromatic కాంపనెంట్స్, ఫినాల్స్, అలానే డిఫరెంట్ టైప్స్ క్వినోన్స్ కావచ్చు. సో ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. దెన్ అలానే కొన్ని ఫార్ములేషన్స్. సో ఫార్ములేషన్స్లో ఎనాన్షియోమరిక్ సపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిమిక్ ఫార్మ్స్ ఉంది, ఆర్ ఫాము, ఎస్ ఫాము, వాటిని సపరేట్ చేయాలంటే కూడా క్రోమటోగ్రఫీ యూస్ చేయొచ్చు. లేదు ఓన్లీ ప్యూరిఫికేషన్ అంటే కూడా డ్రగ్స్, ప్రాజిక్వాంటెల్, 309 ఇట్లాంటి డ్రగ్స్ని కూడా సపరేట్ చేయాలి అంటే ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ యూస్ చేస్తాం. గువాఫెనసిన్, ఫార్మెటిరాల్, అమైనోగ్లూటమైడ్, దెన్ అలానే ట్రెమడాల్, ఇట్లా డిఫరెంట్ డ్రగ్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అదే సపరేట్ చేయడానికి యూస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ. సో మెయిన్గా మీకు ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీలో ఇంపార్టెంట్గా డిఫరెన్సెస్ తెలియాలి. యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ విల్ బి దేర్ బిట్వీన్ ద కన్వెన్షనల్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అండ్ ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ. మెయిన్గా డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత మనం ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ డెవలప్ చేయాలంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ అంటున్నాం. సో సిమిలర్ అయితే ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ వస్తాయి అనేది చూసుకోవాలి. దెన్ మొబైల్ ఫేస్ కన్సిడరేషన్స్. సో జనరల్గా ప్రిపరేటివ్ అంటే మనము షుడ్ గో ఫర్ నార్మల్ ఫేస్ క్రోమటోగ్రఫీ. సో అన్నీ కూడా చూసుకోండి. సో హెచ్పిఎల్సి కనుక మీకు వస్తే దాన్ని కంపారిటివ్గానే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఎవాల్వ్ అయ్యాయి. హెచ్పిఎల్సి సెంటర్ పాయింట్లో కనుక మనం తీసుకుంటే దాని నుంచి యూపీఎల్సి కావచ్చు, నానో లిక్విడ్ ప్రిపరేటివ్ కావచ్చు, లేదా రేపు చెప్పబోయే కైరాల్ కావచ్చు, లేదు నానో లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఇవన్నీ కూడా బేసిస్ ఏంటి అంటే అల్టిమేట్గా హెచ్పిఎల్సి. సో మీకు హెచ్పిఎల్సి ఎంత బాగా వస్తే దాన్ని బట్టి దాంట్లో ఉన్న డిఫరెన్సెస్, లేదు దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా డిఫరెంట్ అప్లికేషన్స్కి ఎలా మాడిఫై చేస్తున్నాం అనేదే మనం చెప్పే టెక్నిక్స్ అన్నీ కూడా. నానో ఎల్సి, యూపీఎల్సి, ప్రిపరేటివ్, హెచ్ఐఎల్ఐసి, రేపు చెప్పబోయే కైరాల్ క్రోమటోగ్రఫీ, ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ. ఓకే, అర్థమైందా? సో అంత కష్టమైనది అయితే కాదు ఈ పర్టికులర్ టాపిక్ అయితే. సో ఇక్కడ మీరు మెయిన్గా డిఫరెన్సెస్ చూసుకుంటూ కంపారిటివ్గా హెచ్పిఎల్సితో చదువుకుంటే యూ విల్ గెట్ ద గుడ్ ఐడియా అబౌట్ ద ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ. అర్థమైందమ్మా అందరికీ? సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కాబట్టి నేను పవర్ పాయింట్ పీడిఎఫ్ ఫైల్స్ పెడతాను, అలానే నోట్స్ పెడతాను. దీనికి సంబంధించిన నోట్స్ రెడీ చేసుకోండి. దాని ఇంకా రేపు కైరాల్ క్రోమటోగ్రఫీ చూసేస్తాము. సో దాంతో యూనిట్ నెంబర్ 1 అయిపోతుంది. సో రేపు యూనిట్ నెంబర్ 1 అయిపోతే తర్వాత నెక్స్ట్ సెకండ్ యూనిట్లో దాకా ఆల్రెడీ చెప్పినట్టు గ్యాస్ క్రోమటోగ్రఫీ, టీఎల్సి, హెచ్పిటిఎల్సి, అయాన్ ఎక్స్చేంజ్, సైజ్ ఎక్స్క్లూషన్, ఇవన్నీ మీరు ఆల్రెడీ చదివినవే. సో దాన్ని రివిజన్ షెడ్యూల్ అండ్ అసైన్మెంట్స్ నేను కొన్ని ఇస్తాను, దాన్ని ఒకసారి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీక్లో ఇంకా లాక్డౌన్ తర్వాత అసలు కాలేజ్, యూనివర్సిటీ వాళ్ళు ఏం సర్క్యులర్స్ ఇస్తారో దాన్ని బట్టి ఫర్దర్గా మనం మూవ్ అవుదాం. సో దిస్ ఈజ్ ఫర్ క్లాస్. సరే మరి అయితే రేపు నేను మళ్ళీ షెడ్యూల్ చేస్తాను మీటింగ్లో. కైరాల్ క్రోమటోగ్రఫీ చూసాను, యూనిట్ నెంబర్ 1 అయిపోతుంది. ఓకే మా మరి అయితే థ్యాంక్ యూ. ఓకే సార్. బాయ్, రేపు కలుద్దాం. ఓకే సార్.